ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. మహర్షుల వారిని దర్శించడానికి వచ్చిన ఒకరు ఒక వింత ప్రశ్న వేశారు. అదేమిటంటే, అదృశ్యంగా ఉన్న ఋషుల సంఘం ఈ ప్రాంతంలో ఉందంటారు. అది మీకు తెలుసునా, చూడవచ్చునా అని అడిగినప్పుడు, కనపడని వారిని చూచేదెట్లా? జ్ఞాన నేత్రం అంటావా? జ్ఞానానికి వెలిగా ఏమీ లేదుగా. జ్ఞానానికి అంటే ఆత్మకి ఉన్న ఎరుకకి విడిగా ఏదైనా ఉంటే నీవన్నట్టు వాటిని చూడవచ్చు. నేను ఉన్నాను అన్న జ్ఞాన స్థితిలో, ఎరుకలో, ఆత్మస్థితిలో వెలిగా ఎవరున్నారు? ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? దేహాత్మ బుద్ధితో అందరూ అన్యంగా కనపడుతున్నారు నీకు ఇక్కడ. ఇది కూడా ఒక రకమైనటువంటి స్వప్నమే సుమా. కలలో నీకు అన్యంగా ఎందరో కనపడతారు. మేలుకొంటే వారందరూ అదృశ్యమవుతారు. వాళ్ళు నీతో పాటు మేలుకొంటారా? లేదు కదా. ఇక్కడ కూడా అంటే ఈ జాగ్రత్తావస్థ కూడా నీ దేహాత్మ బుద్ధి ఈ స్థూల దేహానికి, స్థూల జగత్తుని, స్థూల సంసారాన్ని, ఇతరులని నీవు ఇంద్రియాలతో చూస్తావు, మనస్సుతో చూస్తున్నావు కదా. కానీ ఆ చూచేది ఎవరు? ఎవరు చూస్తున్నారు? నువ్వేమనుకుంటున్నావు? వ్యక్తిత్వం వదులుకోకుండా పట్టుకుని వేలాడుతూ సత్యాన్ని గ్రహించాలంటావు. పైగా ఆత్మస్థితిలో, నీ సహజ స్థితిలో వ్యక్తిత్వం ఉండదా అంటున్నావు. వ్యక్తిత్వాన్ని వదులుకోవటం ససేమిరా నాకు ఇష్టం లేదు. ఇది ఉంటూ నాకు నా స్వరూపము, సత్యస్థితి, ఆ ఋషులు, ఆ దైవము నాకు కనపడాలి. ముఖ్యంగా జ్ఞానంలో వ్యక్తి అస్తిత్వం, జ్ఞానము భాగమే కదా అంటున్నాడు. అది ఎలా కుదురుతుంది? ఆత్మకి భాగాలు లేవే. ఏనాడైనా ముక్కలై జీవుడు, జగత్తు, ఈశ్వరుడు అయిందే? కాలేదు కదా. ఇవన్నీ నీవు దేహాత్మ బుద్ధితో ఆలోచిస్తున్నావు. దేహము నీకు వెలిగా ఉన్నది, సంసారం అన్యంగా ఉన్నది. ఇక దైవం అంటావా? అతడు నీకు అన్యమే. నీ ఆలోచన అయినప్పటికీ దైవాన్ని అన్యంగా కొలుస్తావు, ఉన్నాడు అనుకుంటావు. అది ఎలా సాధ్యము? ఒకవేళ నీవనుకున్నట్టు ఆ దైవము నీకు అన్యముగా ఏ గుళ్ళోనో, గోపురంలోనో, ఏ కొండ మీదనో ఎక్కడో ఉన్నాడు అనుకుందాం. మరి ఆ ఉన్న దైవము ఆత్మలేని దైవమే కదా. అది ఎలా సాధ్యమవుతుంది? కనుక నాయన విచారించు. వ్యక్తిత్వం పోతుంది అంటే నువ్వు ఎందుకు భయపడతావు? లేనిది పోతే నీకెందుకు? నీవు నీవుగా ఉండరాదా? ఏ భయమూ లేదు కదా. నిర్భయంగా ఉండొచ్చు కదా. అన్యత్వం తల ఎత్తితేనే నీకు ఆందోళన. అన్యత్వము తల ఎత్తకపోతే భయపడేదెవరు? భయానికి లోనయ్యేదెవరు? అంతవరకు దేనికి?
ఒక్కసారి సుషుప్తావస్థని అంటే నీ నిద్రావస్థని గమనించు. అందులో ఆ నిద్రావస్థలో నీ వ్యక్తిత్వము తెలిసే ఉన్నావా? అక్కడ నీవు నిద్రపోతున్నట్టు నీకు తెలుసునా? సాధ్యం కాదంటావు. కారణం ఏమిటి? రెండు నేనులు లేవు. ఏ నేనైతే నిద్రిస్తుందో అదే మేల్కొంటుంది. కానీ నిద్రాస్థితిలో వృత్తిరాహిత్యమైన ఈ అహంకారము, దానితోటే నీ సహజత్వము అంటే అహంస్ఫురణ, ఎరుక ఉండి తీరుతుంది అక్కడ. అయితే అనుభవం గురించి అడుగుతున్నావు. ఎవరి అనుభవం అడుగుతున్నావు? వ్యక్తిత్వ అనుభవమా? వ్యక్తిత్వాన్ని అట్టిపెట్టి ఆత్మ ప్రకాశిస్తుందా? లేదే. ఈ పరిమితమైన దేహభావాన్ని, పరిమితమైన ఈ కర్తృత్వాన్ని, పరిమితమైన ఈ మాయానేనుని అంతమొందించి అది ప్రకాశిస్తుంది. దీన్ని అట్టి పెట్టదు నాయన, అది కుదరదు. అప్పుడు వ్యక్తిత్వం స్ఫురణ ఉంటే అది గాఢ నిద్ర అవుతుందా? నీ అనుభవం అది కాదు కదా. కనుక నీవు బాగా ఆలోచించవలసింది, చర్చించవలసింది, లోతుగా పరిశీలించవలసింది, ఇటువంటి వ్యక్తిత్వము ఉన్నదేమో చూడు. ముఖ్యంగా నా అనుభవం ఎట్లా ఉన్నా అది నీకు ఉపయోగం లేదు. కారణం, నీవు మేల్కొంటే ఇందాక చెప్పినట్లు కలలో వాళ్ళు నీతో పాటు వస్తారా? రారు కదా. అంతవరకు దేనికి? చూడు నాయన, నీవు సుష్టిగా భోజనం చేసి చక్కగా పక్క పరుచుకుని మరి గాఢంగా నిద్రించాలన్న ఉత్సాహం నీలో ఉంది కదా. అంటే అర్థమేమిటనుకుంటున్నావు? అది నీ వ్యక్తిత్వాన్ని పూర్తిగా మరవటానికే కదా. నిద్ర అంటే ఏమనుకుంటున్నావు? నీ సహజ స్థితే కదా. ఏదైతే ఆధారంగా ఈ వ్యక్తిత్వం దూకిందో దాన్ని నీవు వదులుకొని నిద్రిస్తున్నావా లేదా? సరే, ఎంత చెప్పినా నీ మనస్సులో వ్యక్తిత్వాన్ని వదులుకోవటానికి భయపడుతున్నావు. దానికి కారణం నీ వాసనలు, బంధాలు, రాగద్వేషాలు. నీతో కలిపి నీవు చూస్తున్నదంతా సత్యమని భావిస్తున్నావు. ఇది కూడా కలసమమేనని నేను ఎంత చెప్పినా నీ మనస్సుకి ఇష్టం ఉండదు. సరే, కాసేపు బుద్ధుడి యొక్క నిర్వాణాన్ని గురించి అడుగుతుంటావు. బుద్ధుడైనా ఇంకెవరైనా వ్యక్తిత్వ నష్టమే మసుమా. లేనటువంటి ఈ అహంకారము ఒక్క స్వరూప జ్ఞానంతోనే అంతరించిపోతుంది. అది మరేమో నీవు నష్టమంటేనే భయం అంటున్నావు. నిర్వాణంలో వ్యక్తి స్ఫురణ ఉండదా అని కూడా అడుగుతున్నావు. అంటే నీ ఉద్దేశం వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ సత్యస్థితిలో నిలవాలని నీ ఉద్దేశం. అది కుదరదు. నీవు ఒక క్యాండిల్ లాంటి వాడివి. సూర్యుని చూడటానికి
బయలుదేరితే అది కరిగిపోతుందా, ఉంటుందా? పూర్తిగా నష్టమైపోతుందిగా. కాబట్టి నీ ఉద్దేశంలో వ్యక్తిత్వం అనేది ఆత్మ ఒకటి, అహంస్మరణ అనే ఆత్మ రెండవది ఉండాలి. నీ నిద్రానుభవం అట్లా ఉంటుందని అనుకుంటున్నావు. అది కుదరదు. కారణం ఒకటే నేను ఉంటుంది, రెండు నేనులు ఉండవు. విచారించు. మౌనమే నీ సహజత్వం.